రైతులకు నా యొక్క మనవి, ఈ వరి పొటాకు దశలో ఉన్నాయి కావున వీటికి గుళికలు పొటాషు కలిపి కాంబినేషన్లో చల్లుకోవాలి. ఈ గుళికలు అనేది మొత్తం ఈనాక పనిచేయదు, ఈనాక చల్లితే ఊసపోతుంది. ఈన ముందుకే చల్లుకోవాలి. ఈన ముందుకు చల్లుకుంటే ఏమవుతుందంటే ఇది 2-3 రోజులు ముందు కరిగి మంచిగా మొక్కకు తీర్చుకొని పొట్టకున్న స్టేజ్లో చల్లాలి. పొట్టకున్న స్టేజ్లో చల్లితే మంచిగా అది కరిగి కర్రకు విడుచుకొని మంచిగా తాలు ఊసపోకుండా ఉంటుంది. నాకు తెలిసి మందు స్ప్రే కంటే గుళికలు మంచిగా పనిచేస్తుంది. మేము ఇంతకుముందు కూడా గుళికలు చల్లింది మంచిగా రిజల్ట్స్ వచ్చింది. ఇది స్ప్రే చేయడం ఏంటంటే స్ప్రే చేయడం వల్ల అది ఊసపోదు, కానీ కొంచెం తొందరగా దాని మంది పవర్ అనేది దిగిపోతుంది. అది ఓన్లీ 10 days నుంచి 12 days పనిచేస్తుంది. ఈ గుళికలు అనేది 20 days నుంచి 25 days పనిచేస్తుంది. అందుకే మేము ఈరోజు 4G గుళికలు పొటాషు కలిపి కాంబినేషన్లో చల్లుతున్నాము. రైతులు కంపల్సరీ చల్లుకోవాలి. ఈ పొటాష్ చల్లడం వల్ల గింజ అనేది గట్టిగా అవుతుంది, గింజ షైనింగ్ వస్తుంది. ఈ గుళికలు అనేది మనకు ఊసబోనికి మళ్ళీ లద్ది పురుగు ఇవి చస్తాయి. అందుకే ఈరోజు మేము చల్లుతున్నాం ఫ్రెండ్స్, ఇలా చల్లుతున్నాం. ఎవరికన్నా చల్లని వాళ్ళు ఉంటే చల్లుకోండి. మనం తీరా ఈనాక చల్లినా కానీ ప్రయోజనం ఉండదు, రాలిపోతుంది. మనం అందుకే పొట్టకున్న స్టేజీలైనా పొటాక్ దశలనే మనం ఈ గుళికలు పొటాష్ మిక్సీ చేసుకొని వేసుకున్నామంటే రిజల్ట్స్ బాగుంటుంది. ఒకసారి అట్లా చల్లి చూడండి. థ్యాంక్ యూ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.